బిగ్ బాస్ సీజన్ 8 మొదలై 4 రోజులైపోయింది. మరి సెప్టెంబర్ 4వ తేదీన జరిగిన బిగ్ బాస్ హైలైట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్లో మొదటి వారం నామినేషన్ల ప్రక్రియ హాట్గా సాగింది. ఎవరూ ఊహించని విధంగా గొడవలు, అరుపులు, ఇంటి సభ్యులంతా ఏడుపులతో ఫస్ట్ వీక్ నామినేషన్స్ జరిగాయి. మంగళవారం అంటే సెప్టెంబర్ 3వ తేదీన మొదలైన ఈ నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. అంటే 2 రోజుల పాటు రచ్చ చేస్తూ బిగ్ బాస్ 8 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్ జరిగాయి. ఈ మొదటి వారం నామినేషన్లలో మొత్తంగా 6 ఇంటి సభ్యులు నామినేషన్లో ఉన్నారు. అధిక ఓట్లతో ఉన్న వారిలో బెజవాడ బేబక్క, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నాగమణికంఠ, శేఖర్ భాష మరియు యాంకర్ విష్ణుప్రియ ఉన్నారు. ఇక బుధవారం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియను హీరో ఆదిత్య ఓం ప్రారంభించాడు. ఆయన వచ్చి పృథ్వీరాజ్ను మొదటిగా నామినేట్ చేశాడు. అన్ని డిపార్ట్మెంట్స్ పెట్టినప్పటి నుంచి మీరు క్లీనింగ్ డిపార్ట్మెంట్కు వచ్చారు. క్లీనింగ్ డిపార్ట్మెంట్లో అతి తక్కువ పని చేసిన వాళ్ళల్లో మీరే, అందరికంటే లీస్ట్గా వర్క్ చేశారు అని ఆదిత్య ఓం అన్నారు. దానికి పృథ్వీరాజ్ పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు. తర్వాత పాయింట్, ఏదైనా డిస్కషన్లో ఉన్నప్పుడు లాజిక్గా మాట్లాడాలి లేదా పని చూపించాలి. 2 లేనప్పుడు ప్రూఫ్తో నిరూపించాలి. అంతేగాని ఆవేశంతో మాట్లాడకూడదు. లేడీస్తో మాట్లాడేటప్పుడు చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. అఫ్కోర్స్ మీరు సారీ చెప్పి కాళ్ళు మొక్కారు, నేను దాన్ని మెచ్చుకుంటున్నానన్నారు ఆదిత్య ఓం. అలా ఇంకోసారి చేయకూడదని, మీ ఇంప్రూవ్మెంట్ కోసం విత్ టోటల్ లవ్ ఈ నామినేషన్ అని ఆదిత్య ఓం చెప్పాడు. దానిని పృథ్వీరాజ్ కూడా యాక్సెప్ట్ చేశాడు. తర్వాత శేఖర్ భాషను నామినేట్ చేశాడు ఆదిత్య ఓం. మీతో నాకు మంచి ర్యాపో ఏర్పడింది, మీతోనే నేను మ్యాక్సిమం టైం స్పెండ్ చేశాను. కానీ ఈ నామినేషన్ ప్రక్రియ అంటే ఒక విషయం, మనందరం తాగాలి. ఈరోజు నిన్న మీలో ఎక్కువగా లేజినెస్ చూశాను. మీరు ఎక్కువగా యాక్టివ్గా ఉండాలి. మీరు ఎవరికీ హెల్ప్ చేయలేదు అని ఆదిత్య ఓం అనడంతో శేఖర్ భాష డిఫెండ్ చేసుకున్నాడు. లేజినెస్ అనేది కరెక్ట్ కాదు, నిద్ర లేకపోవడం వల్ల అనుకుంటా టైర్డ్ అయిపోయాను. ఇక వాలంటీర్గా హెల్ప్ అంటే అందరికీ చేస్తూనే ఉన్నాను. యాక్టివ్గా ఉండట్లేదనేది ఒప్పుకుంటాను, కానీ అది లేజినెస్ కాదని చెప్పాడు శేఖర్ భాష. ఇక ఎలిమినేషన్లో ఉన్న 6 బిగ్ బాస్ ఎపిసోడ్ ముగిసినప్పటి నుంచి ఓటింగ్ పోల్ ఓపెన్ అయ్యింది. వీరికి వచ్చే ఓటింగ్ని బట్టి ఈ వారం ఎలిమినేషన్ ఎవరు కానున్నది ఆదివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున గారు చెబుతారు. అప్పటి వరకు తమ ఓటింగ్ను పెంచుకునేందుకు ఎలిమినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ వారి పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇది సెప్టెంబర్ 4వ తేదీన జరిగిన బిగ్ బాస్ షో హైలైట్స్.